నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కోట జెడ్పీహెచ్ఎస్ లో ఘనంగా మెగా పీటీఎం 4.0. నారా లోకేష్ నేతృత్వంలో విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు. నెల్లూరుపల్లి కొత్తపాలెంలో వైఎస్ఆర్సీపీ నేత నేదురుమల్లి హరీష్ చంద్రారెడ్డి జన్మదిన వేడుకలు. పాఠశాల పిల్లలకు స్వీట్ల పంపిణీ. కోటమ్మ తల్లి ఆలయంలో భక్తుల రద్దీ. అమ్మవారికి ప్రత్యేక పూల అలంకరణ, అన్నప్రసాద వితరణ. జీవో 396 రద్దు చేయాలి. ఈ నెల 31 వరకు పెండౌన్ నిరసనకు దిగిన దస్తావేజులేకర్లు. నెల్లూరు జిల్లా కోట మండల కేంద్రంలోని ఏవీకేఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం మెగా పీటీఎం 4.0 ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మధ్య ఆత్మీయతను సత్సంబంధాలను కొనసాగించేందుకు గాను ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించారని చెప్పారు. పిల్లలకు ఎలాంటి విద్య అందుతోంది, మధ్యాహ్నం భోజనం, పాఠశాలలోని మౌలిక సదుపాయాల గురించి తల్లిదండ్రులకు తెలియజేసే నిమిత్తం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారన్నారు. ప్రతి ఏటా జూన్ జూలై నెలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, విద్యారంగంలో సరికొత్త ఆవిష్కరణలు, విప్లవాత్మక సంస్కరణలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు తీసుకువస్తున్నారని ఆయన తెలిపారు. దివంగత ప్రజానాయకులు, పొలిటికల్ లెజెండ్లు నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డిల ఆశయాలకు అనుగుణంగా వారి అడుగుజాడల్లో గూడూరు ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని ఆయన కొనియాడారు. పాఠశాల ఆవరణలో ఇటీవల ల్యాబ్ ఏర్పాటుకు సైతం ఎమ్మెల్యే చొరవ చూపారని గుర్తు చేస్తూ అక్కడ ఇండోర్ స్టేడియం నిర్మాణానికి కూడా ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ విశేషంగా కృషి చేశారని ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కోట ఎంఈఓ2 మస్తానయ్య, ప్రధాన ఉపాధ్యాయుడు కరుణాకర్ రెడ్డి, టీడీపీ నాయకులు మతాలి సర్వోత్తం రెడ్డి, రాధాకృష్ణారెడ్డి, జలీల్ అహ్మద్, కోట ఎంపీటీసీలు షేక్ మోబిన్ బాషా, షేక్ శంషుద్దీన్, తారా సురేష్, షేక్ నౌషాద్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈనాటి పేరెంట్స్ 4.0 కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసిన తిరుపతి పార్లమెంటరీ ముస్లిం మైనారిటీ అధ్యక్షులు శ్రీ జలీల్ బాషా గారికి, మస్తానయ్య గారికి, సర్వోత్తం రెడ్డి గారికి, జలీల్ బాషా గారికి, పిల్లలకు, తల్లిదండ్రులకు, పత్రికా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు. మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ప్రతి సంవత్సరం జూన్ జూలై మాసంలో మన ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం తల్లిదండ్రులకి, టీచర్స్ కి ఒక అండర్స్టాండింగ్ వచ్చి మన పిల్లలు సరైన చదువుతున్నారా, పాఠశాలలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా, మధ్యాహ్నం న్యూస్ అంతా అందుతుందా, మంచి క్వాలిటీ న్యూస్ ఇస్తున్నారా లేదా అని ల్యాబ్ ఫెసిలిటీ మన స్కూల్కి ముఖ్యంగా సరైన ల్యాబ్ ఫెసిలిటీ లేదు. మన ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా చదువు చూపించి ల్యాబ్ లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నట్టుగా ఆయన ఈసారి ఏర్పాటు చేశారు. మనకి ఉండేది స్థానికంగా ఒక ప్రమాణమైన ఎమ్మెల్యే. ఆయన చూస్తుంటే గతంలో
నల్లపల్లి చంద్రశేఖర్ గారు, శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన పాటలు ఈ రోజు మన ఎమ్మెల్యే పార్టీ కుమార్ గారు నడుస్తూ రేపటిలో మంచి కోరుకుంటున్నారా, మంచి విద్యలో పొందారా, భవిష్యత్తులో వాళ్ళు ఎన్నో ఉద్యోగాలు సంపాదించుకొని మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ వచ్చిన తల్లిదండ్రులు కోరుకునేదంటే మీరు ఏ సమస్య హెడ్ మాస్టర్ దృష్టికి అదేవిధంగా మా దృష్టికి తీసుకొస్తే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి చంద్రశేఖర్ గారి కోరిక మేరకు 5 ఎకరాల స్థలం ఆయన దానం చేయడం జరిగింది. కాబట్టి ఇంత మంచి గ్రామంలో ప్రసిద్ధి స్కూలు ఈ ప్రాంతంలో అంటే అది కేవలం అన్నారెడ్డి వెంకటేశ్వర పుణ్యమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం. ఏ సమస్య అందరూ నెల్లూరు జిల్లా కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు నేదురుమల్లి హరిశ్చంద్రారెడ్డి జన్మదిన వేడుకలు ఆయన అభిమానులు, పార్టీ నాయకులు, గ్రామస్తుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఆనందోత్సాహాల మధ్య ఎంతో ఆర్భాటంగా సంబరాలు జరుపుకున్నారు. అనంతరం గ్రామంలోని పాఠశాల విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేసి చిన్నారులతో ఆనందాన్ని పంచుకున్నారు. అంతకుముందు గ్రామంలోని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి నేదురుమల్లి హరిశ్చంద్రారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ గ్రామంలోని వాడవాడల సంబరాలు అంబరాన్నంటాయి. అలాగే హరీష్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని అభిమానులు ఆలయాల్లో పూజలు చేపట్టి అభిమానాన్ని చాటుకున్నారు. రమేష్ నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామంలోని నేదురుమల్లి హరిశ్చంద్రారెడ్డి పుట్టినరోజు సందర్భంగా కొత్తపాలెం గ్రామంలో యూత్ అంతా కలిసి స్కూల్ ప్రాంగణంలో కేక్ కట్ చేసి స్కూల్ పిల్లలకి కేక్ను మరియు పండ్లు పంచిపెట్టి వాళ్ళు సంతోషంగా ఉండాలని చెప్పి జీవించాలని బిడ్డలందరూ ఆప్యాయంగా చెప్పారు. అందుమూలంగా ఈరోజు మా గ్రామంలో యూత్ అంతా కలిసి కోటపల్లి, కొత్తపాలెం, అగ్రహారం యూత్ అంతా కలిసి ఘనంగా నేదురుమల్లి హరిశ్చంద్రారెడ్డి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ప్రతి సంవత్సరము హరీష్ రెడ్డి గారు ఏదో కార్యక్రమం చేస్తూ ఊరికి చాలా మంచి పనులు చేస్తూ చాలా హుషారుగా ఉన్నటువంటి నాయకుడిగా అందరూ భావించి అభిమానిస్తున్నారు. కాబట్టి ఆయన జన్మ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. కొత్తపాలెంలోని యువ నాయకుడు నేదురుమల్లి హరిశ్చంద్రారెడ్డి పుట్టినరోజు సందర్భంగా కొత్తపాలెం గ్రామంలోని హై స్కూల్ వద్ద కేకులు కట్ చేసి పిల్లకాయలకి స్వీట్లు, కేకులు పంచిపెట్టి ఆయన ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మేము ఈ కార్యక్రమాన్ని ఘనంగా సత్కారం చేసుకుంటున్నాము. నెల్లూరు జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకంగా పూల అలంకరణ చేపట్టారు. ఈ క్రమంలో ప్రతి శుక్రవారం దాతల దాతృత్వంతో నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం నిర్వహించిన అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి నిర్వహించారు. తిరుపతికి చెందిన పేరిశెట్ల రమేష్, వాణిమ్మ, చిరంజీవి, లక్ష్మి, చరణ్తేజ్ ఉభయదాతగా వ్యవహరించారు. రమేష్ మామ కీర్తిశేషులు మన్నె వెంకటేశ్వర్లు జ్ఞాపకార్థంగా ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం నిర్వహించారని, 2021 నుంచి ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి ఇంకా దాతలు ముందుకొచ్చి సహకరించాలని శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య కోరారు. ఈ సందర్భంగా ఉభయదాతకు అమ్మవారి పసుపు కుంకుమ, చీర, సారే, కండువాలతో
ఆలయ సత్కారాన్ని ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతులు అందించారు. అలాగే అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో వాకాటి బాలకృష్ణారెడ్డి, ఆవుల సుబ్బయ్య, వెంపలూరు బాబురావు, పన్నగ సాయి, వెంగల్తూరు శరవణన్, ఇప్పలపల్లి కృష్ణయ్య, సుబ్రహ్మణ్యం రెడ్డి, పాలూరు బాలు, ఆలయ సిబ్బంది వెంకట కృష్ణయ్య, వెంకట్రావు, నాగయ్య, ఆలయ పూజారి కొసన కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కోటపట్టణంలో వెలసినటువంటి అందరినీ ఆదరిస్తున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి. కోటమ్మ తల్లి లీలలు ఎన్నో మాటల్లో చెప్పలేము, రాతలో రాయలేము. అట్లాంటి తల్లి చూపిస్తున్నటువంటి ఆ లీలలు చూస్తుంటే ఎంతమందికో చెప్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందంటే అంత ఆనందంగా ఉంటుందన్నమాట. అట్లాంటిది ఈరోజు మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణ జరుగుతున్నటువంటి ఈ మహా అన్నప్రసాద వినియోగ కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం దాతల దాతృత్వంతో చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఈనాటి దాతలు విద్యానగర వాస్తవులైనటువంటి కీర్తిశేషులు శ్రీయుతులు మన్యం వెంకటేశ్వర్ల గారి జ్ఞాపకార్థంగా వాళ్ళ ప్రియమైన కుమార్తె శ్రీమతి వాణ్యమ్మ గారు, వాళ్ళ అల్లుడు గారు పేరుశెట్టి రమేష్ గారు, వాళ్ళ ముద్దుల మనవడు చిరంజీవి లక్ష్మీ చరణ్ తేజ వీరి యొక్క దాతృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది నిజంగా ఈరోజు జరిగినంత కార్యక్రమం బహుశా అంత బాగా జరిగిందనమాట. కావున వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఆనందంగా ఉండాలని కోటమ్మ తల్లి ప్రార్థన చేస్తూ, ఈ తల్లి దగ్గర మన సంకల్పం కరెక్ట్ అయితే ఆమె నెరవేరుస్తుంది. దానికి కారణం రేపు 31వ తేదీ కులాలకి మతాలకు అతీతంగా ఆమె చూపిస్తున్న లీలలు. రేపు ముస్లిం మహిళ 31వ తేదీ వచ్చి ఇక్కడ భోజనం పెడతా ఉంది. నెల్లూరు అన్నమాట. అది చాలా చక్కగా ఉంటుంది. అందరూ కూడా ఇంకా కూడా అందరూ వచ్చేసి ఈ పవిత్రమైనటువంటి సేవా కార్యక్రమం పాల్గొనాలని అందరినీ ఆహ్వానిస్తున్నాం. జై కోటమ్మ తల్లి. రిజిస్ట్రేషన్ శాఖలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 396 జీవో కారణంగా తాము ఉపాధి కోల్పోయే అవకాశం ఉందంటూ నెల్లూరు జిల్లా కోట పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం దస్తావేజులేఖర్లు చేపడుతున్న ఆందోళన కొనసాగుతోంది. ఈ నెల 31 వరకు పెండౌన్ కార్యక్రమం చేపట్టనున్నారు. దస్తావేజుల తయారీని రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలకు అప్పగించే విధానాన్ని ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ఎదుట దస్తావేజులేఖర్లు, డీటీపీ ఆపరేటర్లు, స్టాంప్ వెండర్లు నిరసన తెలిపారు. రిజిస్ట్రేషన్ శాఖలో పీపీపీ పద్ధతిని ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల లక్షలాది కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీలైతే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల్లో దస్తావేజులేఖర్లను నియమించి తమ జీవనోపాధిని కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. దస్తావేజులేఖర్ల ఆందోళనలతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఈ కార్యక్రమంలో కోట వెంకటేశ్వర్లు, ఆములూరు ప్రభాకర్ రావు, అద్దంకి హరికిరణ్, బీరంగుంట విష్ణు, కృష్ణపట్నం సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. నేను ఒక డాక్యుమెంట్ రైటర్గా, కంప్యూటర్ ఆపరేటర్గా, డీటీపీ ఆపరేటర్గా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ పనిలో నిర్వర్తిస్తూ ఈ పని బాధ్యతలంతా పూర్తిగా చేసి దీని మీద నమ్ముకొని ఇదే జీవనోపాధిగా మేము 20 సంవత్సరాల నుంచి ఇదే పని మీద ఉన్నాము. మాకు ఈ విధంగా ఇప్పుడు ప్రభుత్వం వారు 396 ఒక జీవో పాస్ చేసి ప్రత్యామ్నాయంగా వేరే కంపెనీ వాళ్ళకి ఈ విధంగా డాక్యుమెంట్ తయారు చేసేదానికి వాళ్ళకి ఇచ్చి ఉన్నారు. ఆ సమస్య వల్ల మా జీవనోపాధి కోల్పోయే పరిస్థితి ఉంది. దానికి సంబంధించి మేము 21వ తేదీ నుంచి 30వ తేదీ దాకా ధర్నా చేసేదానికి మేము నిర్విరామంగా కృషి చేస్తున్నాము. శాంతియుతంగానే ఈ ధర్నాలు జరుగుతున్నాయి, అందరి మద్దతుతో జరుగుతున్నాయి. ఇది ఎవరి ప్రలోభాలు ఎవరికి గురి కాకుండా మేము స్వచ్ఛందంగా మేము ఈ విధంగా ధర్నా చేస్తున్నాము. మా మన్నలను మన్నించి మాకు ఈ విధంగా జీవనోపాధిని కోల్పోనికుండా ఈ జీవో రద్దు చేసి ప్రభుత్వం వారు మా కుటుంబానికి మాకు జీవనోపాధులంతా అందించి మా దగ్గర పనిచేస్తూనే మా అసిస్టెంట్కి అందరికీ ఒక జీవనోపాధిని కోల్పోనికుండా చేయవలసిగా ప్రార్థిస్తున్నాం. పేరు సాయి విష్ణు. నేను కోట సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర డాక్యుమెంట్ రైటర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ వచ్చి మాకు ప్రభుత్వం వారు ప్రవేశపెట్టినటువంటి ఎంఎస్ నెంబర్ జీవో నెంబర్ MS 396ను గురించి మేము దాన్ని వ్యతిరేకిస్తూ గత ఈ నెల 20వ తేదీ నుంచి ఈ నెలాఖరు అంటే 31 వరకు పెండౌన్ను నిర్వర్తిస్తూ ఉన్నాము. దీనికి గల సమస్య, మాకు వచ్చిన సమస్య ఏంటంటే
ఆర్ఎస్కే కేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల మా జీవనోపాధిని కోల్పోతున్నాం. గత ఎన్నో సంవత్సరాలుగా మేము ఈ జీవనం సాగిస్తూ ఇది మాకు స్వయం ఉపాధి. మాకు ఎవరు కానీ మాకు ఏ పరంగా కానీ మాకు వేతనం చెల్లించడం లేదు. అందుకు గాను మేము మా స్వయం ఉపాధిని కోల్పోతున్నామని మా స్వచ్ఛందంగా మేము ఈ పెండౌన్ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. కానీ దీనికి మాకు ఎలాంటి రాజకీయ ప్రలోభాలు కానీ ఎలాంటి ఒత్తిళ్లు కానీ మాకైతే లేవు. మా జీవనోపాధిని కాపాడుకునేందుకు మేము ఈ పెండౌన్ని మేము కొనసాగిస్తున్నాం. ఈ నెల 31 వరకు ఈ పెండౌన్ని అయితే కొనసాగించడం జరుగుతుంది. ఈ జీవో నెంబర్ 396 గురించి మాకు గవర్నమెంట్ మాకు సానుకూలంగా స్పందించి జీవో నెంబర్ 396ను రద్దు చేయవలసిందిగా మేము ప్రభుత్వం వారిని మనవి చేసుకుంటున్నాము. తిరుపతి జిల్లా చిట్టమూరు మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి టీడీపీ మండల అధ్యక్షులు గణపర్తి కిషోర్ నాయుడు, స్కూల్ కమిటీ చైర్మన్ విజయభాస్కర్, షేక్ బషీర్, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులకు ఆటల పోటీలు నిర్వహించారు. సో సార్ మీకు మా పాఠశాల నుంచి చాలా థ్యాంక్స్ సార్. మీకు ఇప్పుడు మన సార్ చెప్తే రాయలేకపోతున్నారు. మా కాన్సెప్ట్ ఏంటంటే 5th క్లాస్కి అయ్యేటప్పటికే వాడు ధారాళంగా చదవాలి. అన్ని ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ మ్యాథ్స్ చతుర్వేద ప్రక్రియలు అని ఉంటాయి 4. ఈ 4 అన్నీ వాళ్ళకి వచ్చేస్తున్నారు. అందుకని ఆ విధంగా మేము ప్లాన్ చేసుకొని ముందుకెళ్తున్నాము. మీరు సహకారం అందించింది. మీ కారించి సహకారం లేకపోతే మేమేం చేయలేం. ఈవెన్ కిషోర్ నాయుడు గారు కూడా ఎన్ని ఫెసిలిటీస్ కనిపించినా ఎవరి కోసము? పిల్లల కోసం కదా. మీ పిల్లలు చదవాలనే తృష్ణ మాకుంది. మీరు కూడా అందుకని ఇక్కడ చేర్చారు కదా. చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు. అది మనకి చాలా ప్లస్ పాయింట్, అవునా? కాకపోతే వాళ్ళు సరిగ్గా నేను అనుకుంటున్నాను ఏంటంటే మనము ఎంత చేసినా సరే చేసేదంతా పిల్లల కోసం అయినప్పుడు ఒక 10 నిమిషాలు వాళ్ళ కోసం కేటాయించాలి. ఇప్పుడు ఒక చిన్న పిల్లోడు వస్తాడు, ఏరను పాఠశాలకి సరిగా యూనిఫామ్ వేసుకుని రాలేదు అని అంటే మా అమ్మ ఉతకలేదు అంటారు. అది మీ బిడ్డల పట్ల జాగ్రత్త వహించండి. వాళ్ళ మీద కన్ను ఉంచండి. వాళ్ళు డిగ్నిటీగా పెరిగేదానికి మీరు ఇంతసారి చెప్పారు. మనం మాట్లాడే ఇంకా ఎగ్జాంపుల్ అంత పెద్దవాళ్ళని చెప్తున్నాం. ఒక వయసు వచ్చిన తర్వాత ఒక 8 ఇయర్స్ వచ్చిన తర్వాత ఆ అబ్బాయి పడుకున్న తర్వాత మనం అబ్బాయి అయినా అమ్మాయి అయినా వాళ్ళు పడుకొని తర్వాత మనం పడుకొని నిద్రపోవాలంట. వాళ్ళకంటే ముందు మనం లేసేయాలంట. అర్థమవుతుంది మీకు బాగా. ఆ బిడ్డలు మనకంటే ముందు పడుకోవాలి, వాళ్ళకంటే ముందు మనం లేయాలి. అంటే ఆ విధంగా పెరగలిగితే వాళ్ళ మైండ్ సెట్ మాదంటే ఒక వయసుకు వచ్చిన తర్వాత మనం కూడా ఓ డిగ్నిటీగా ఉండగలిగితే వాళ్ళ ముందు కూతురు మాట్లాడటం. ఇప్పుడు వాళ్ళ పక్కన ముందుకుంటే ఏందో ఆడమ్మ పక్కన మనం పడుతున్నాం ఒక చెప్తున్నారు సబ్జెక్ట్. అంటే అంత పరిస్థితి లేకుండా మీరు బాధ్యత తీసుకొని ఆ బాధ్యత ప్రకారం మీరు బిడ్డలు పెంచితే 100కి 100% మనం మంచి మేధావులుగా తయారు చేసి ఈ రాష్ట్రంలో మంచి విద్యార్థుల్ని మేధావులుగా తయారు చేసి పంపిస్తే ఈ రాష్ట్ర అభివృద్ధి తోడ్పడుతుంది. ఏదైతే మన గౌరవ మంత్రి లోకేష్ బాబు గారు కోరుకున్నారో ఆ విధంగా విద్యార్థులు ఎదుగుతారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏ విధంగా తప్పిస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఎన్ని కూడా కళలు ఎవరికి తెలియజేస్తూ మరి ఈ యొక్క పేటీఎం కార్యక్రమం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఏం కావాలన్నా. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం చిట్టమూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు ఖాదర్ బాషా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు గణపర్తి కిషోర్ నాయుడు, ఎంపీడీఓ ఉమామహేశ్వరరావు, స్కూల్ కమిటీ చైర్మన్ విజయభాస్కర్, స్కూల్ కమిటీ వైస్ చైర్మన్ మంగమ్మ, బషీర్ ఖాన్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. వాడికి ఏమీ రాదు. 5 సంవత్సరాలు విద్యా వ్యవస్థ అంతా నిర్వీర్యం అయిపోయింది. మళ్ళీ 2 సంవత్సరాల్లో గాడిని పెట్టి ఈరోజు మా ఎలిమెంట్ స్కూల్ బ్రహ్మాండంగా చేశారు. క్లాస్ ఒక టీచరు వాళ్ళ దేవి 1వ తరగతి నుంచే ఇంగ్లీష్ మీడియం, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతున్న 1వ తరగతిలో ఏమాత్రం ఇంగ్లీష్ మీడియం స్కూల్స్కి ప్రైవేట్ స్కూల్ ధీటుగా ఈరోజు మా పాఠశాలలు ఉన్నాయంటే మాకెంతో గర్వకారణం. ఈరోజు తల్లిదండ్రులకు ఒక చిన్న విషయం చెప్పాలన్నా, డే 4 అంటే ఇది 4వసారి మెగా పేరెంట్స్ డే చేసుకోవడము. సమాజంలో ఎప్పుడైనా కానీ కోఆర్డినేషన్తో వర్క్ చేసినప్పుడే 100% రిజల్ట్ అనేది వస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే
ఒకప్పట్లో అయితే తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లల యొక్క చదువు విషయంలో ఏ విధంగా ఉండాలో తెలుసుకోవడం కోసం స్కూల్ దాకా వచ్చి అక్కడ ఉండేటువంటి స్టాఫ్ని కానీ హెడ్ మాస్టర్ని కానీ అడిగేవాళ్ళు. కానీ వాళ్ళకు ఉండేటువంటి బిజీ వర్క్ షెడ్యూల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని సులభతరం చేయడం కోసం గవర్నమెంట్ 2 యాప్స్ తీసుకొచ్చింది. ఒకటి లీప్ యాప్, ఇంకొకటి దీక్ష యాప్. ఈ యాప్స్ను వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ యొక్క మేబీ వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నట్లయితే, ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నట్లయితే ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ యొక్క స్టూడెంట్ పేరుతో, వాళ్ళ మొబైల్ నెంబర్తో కావచ్చు, వాళ్ళ ఆధార్ నెంబర్తో కావచ్చు, వాళ్ళ తండ్రిలో కావచ్చు చేపట్టిన ఈ మెగా పేరెంట్స్ డే అనేది మన మండలంలో దాదాపు అందరికీ అమ్మఒడి డబ్బులు ఉంటాయి. కాబట్టి ఇంకెవరికైనా పడలేదని అంటే వాళ్ళు ఏ కారణాల వల్ల పడలేదనేది మీరు అక్కడ రీజన్స్ కూడా రాసినారు. మన సచివాలయంలో కనుక్కుంటే మన వెల్ఫేర్ అసిస్టెంట్లు కానీ వాళ్ళు చెప్తారు. మన మండలానికి 7,54,80,000 రూపాయలు 5,032 మందికి పడింది. అదేవిధంగా మన చిట్టమూరుకి 393 మంది స్కూల్కి పడింది. కాబట్టి ఎవరికన్నా రాకపోయినా వెనక ముందు మన సచివాలయంలో కనుక్కుంటే దాని కారణాలు ఏది, దానికి ఏం మనం అప్లై చేస్తే అందరికీ వస్తుంది, ఎవరికి మిస్ కాదు. కాబట్టి దానికి సంబంధించిన వివరాలను మీరు మన వెల్ఫేర్ అసిస్టెంట్లు ఉన్నారు ప్రతి సచివాలయంలో, వాళ్ళ ద్వారా మీరు అప్లై చేసుకుంటే అవి మళ్ళీ అందరికీ పడే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం వారు మంచి గుడ్డలు, మంచి బట్టలు, మంచి బ్యాగు, మంచి ఇప్పుడు వాటర్ గారు చెప్పినట్టు మంచి దుప్పట్లు, మంచి నాణ్యమైనవన్నీ ఇస్తున్నారు, మంచి భోజనం పెడుతున్నారు. కాబట్టి తల్లిదండ్రులు కోరేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివించండి. మంచి ఎఫిషియెంట్ టీచర్లు ఉన్నారు మనకి బ్రహ్మాండంగా. ఇప్పుడు మన మండలంలో మన చిట్టమూరు కానీ తులపాడు, అదేవిధంగా బెట్టు పాఠశాలలో మంచి ఫలితాలు సాధించి జిల్లా స్థానంలో మంచి అవార్డులు తీసుకున్నారు. కాబట్టి మీరందరూ కూడా పిల్లలకు చెప్పేది ఏంటంటే బాగా చదువుకొని మంచి టీచర్స్ ఉన్నారు, బాగా చదువుకొని మీరందరూ కూడా రేపు పెద్దోళ్ళు అయిన తర్వాత మంచి మంచి ఉద్యోగాలు చేయాలా, మంచి కార్యక్రమాల్లో పాల్గొనాలా. మంచి అవకాశం, ఈ అవకాశం ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన ఈ పథకాలన్నింటినీ మీరు ఉపయోగించుకొని ఉంది చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా గౌరవ రాష్ట్ర విద్య మరియు ఐటీ శాఖ మంత్రులు గౌరవ నారా లోకేష్ బాబు గారి సూచనలతో మన గౌరవ డిప్యూటీ సీఎం గౌరవ పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలు, అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఈ యొక్క పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు మనకందరికీ దిశ మన పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బాసిం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పేటీఎం 4.0 కార్యక్రమం జరుగుతూ ఉంది. మీకందరికీ తెలిసిన విషయం. ప్రతిసారి కూడా ఈ యొక్క తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు మధ్యలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్కి ధీటుగా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలు ఉండాలి. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యని, నాణ్యమైన ఆహారం అందజేయాలనే ఉద్దేశంతో, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల నుంచే విద్యార్థులు మంచి స్థాయికి చేరాలనే ఉద్దేశంతో ఈ యొక్క పీటీఎం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గౌరవ రాష్ట్ర మంత్రులు వచ్చేసి పిల్లలందరూ కూడా తిరుపతి జిల్లా నాయుడుపేటలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ సమావేశంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, MUO2 మునిరత్నం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ మెగా పేరెంట్స్ సమావేశంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొనడం మంచి కార్యక్రమంగా చెప్పారు. అటు విద్యార్థుల్లోనూ ఇటు తల్లిదండ్రుల్లోనూ పాఠశాల పట్ల, ఉపాధ్యాయుల పట్ల అవగాహన కలిగే విధంగా ఈ సమావేశం ఉపయోగపడుతుందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగి అటు చదువుల్లోనూ ప్రవర్తనలోనూ అభ్యున్నతి సాధించే విధంగా ఉండాలన్నారు.
ఇలాంటి విషయాల్లో వారి తల్లిదండ్రులు వారికి అండగా ఉండి వారి ఉన్నతికి తోడ్పడాలని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి మెగా పేరెంట్స్ సమావేశంలను ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అందుకే ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసి విద్యార్థుల ఉన్నతికి మార్గాలు సుగమం చేసే విధంగా అవకాశాలను కల్పిస్తూ ఉందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ తెలిపారు. యాక్చువల్గా రోజు ప్రోగ్రామ్స్ చేయడం వల్ల నాకు ఈరోజు కొంత హెల్త్ అప్సెట్ గానే ఉంది. కానీ కూడా పిల్లల ప్రోగ్రామ్ కాబట్టి నేను ఇక్కడ దాకా వచ్చి ఈ ప్రోగ్రామ్ ని అటెండ్ చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన నారా లోకేష్ గారు ఎడ్యుకేషనల్ మినిస్టర్ అయిన తర్వాత మన ఎడ్యుకేషనల్ సిస్టమ్ ని ఎంత మెరుగుపరిచారో మనందరికి కూడా తెలుసు. అలాగే ఈరోజు స్కూల్ డెవలప్మెంట్లు కావచ్చు, తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వడం కావచ్చు, దీనికి తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వడానికి కారణం, ముఖ్య ఉద్దేశం డ్రాప్ అవుట్స్ లేకుండా పిల్లలందరూ కూడా స్కూల్కి వెళ్ళి, ఎందుకంటే ఎడ్యుకేషనల్ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్. ఈ వయసులో మనం నేర్చుకుంటే స్కూల్కి వెళ్తే ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా మనం బయట సొసైటీకి వెళ్ళిన తర్వాత మనం అందరితో ఎలా మెలగాలి, ఎలా రెస్పెక్ట్ చేయాలి, లేదా ఎలా మనం సొసైటీలో ముందుకెళ్ళాలి, లేదా జీవితంలో ముందుకెళ్ళాలి అన్న విషయం మనం స్కూల్కి వస్తే గానీ టీచర్స్ ద్వారా మనం చాలా నేర్చుకోవచ్చు. లైఫ్ లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా సరే మనకు కొంత నాలెడ్జ్ ఇంపార్టెంట్. ఆ నాలెడ్జ్ గెయిన్ చేసుకునే ప్లేస్ ఖచ్చితంగా స్కూలే అవుతుంది. కాబట్టి మనకు స్కూల్ కి పిల్లలు రావడం చాలా ఇంపార్టెంట్. అలాగే ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి నారా లోకేష్ గారు ముందుగా ఎడ్యుకేషనల్ సిస్టమ్ ని, ఎడ్యుకేషనల్ మినిస్టర్ గా ఉండి ఆ ఎడ్యుకేషనల్ సిస్టమ్ ని ఫార్వర్డ్ చేయడానికి, డెవలప్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే దాంట్లో భాగంగా ఈరోజు ఈ మెగా పీటీఎంస్ ప్రతి సంవత్సరం కూడా పెట్టి పేరెంట్స్ కి, టీచర్స్ కి పిల్లలు ఎలా చదువుతున్నారు, మేడమ్స్ ఇందాక కూడా ఎంఈఓ గారు కానీ హెడ్ మాస్టర్ గారు కానీ చెప్పారు, మనకు పేరెంట్స్ తక్కువ వచ్చేవాళ్ళు, ఒకళ్ళు ఇద్దరు వచ్చేవాళ్ళు అంతే. ఈ రోజు మెగా పీటీఎం పెట్టడం వల్ల ఇంతమంది పేరెంట్స్ వచ్చి పిల్లల గురించి తెలుసుకునే అవకాశం ఉంటది. మామూలుగా అయితే ప్రైవేట్ స్కూల్స్ లో ఇలా మనకు పీటీఎంస్ పెడుతూ పేరెంట్స్ తో మాట్లాడుతూ పిల్లల స్టేటస్ ఎలా ఉంది, అంటే పిల్లలు ఏ సబ్జెక్ట్ లో తక్కువ ఉన్నారు, ఏ సబ్జెక్ట్ లో కొంచెం ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటున్నారు, లేదా చదువు కాకుండా ఇంకా వేరే కల్చరల్ యాక్టివిటీస్ వాళ్ళకి ఏమొచ్చు, ఇవన్నీ కూడా పేరెంట్స్ తెలుసుకునేవాళ్ళు. కానీ గవర్నమెంట్ స్కూల్స్ లో మనకు ఆ పద్ధతి ఉండేది కాదు. పేరెంట్స్ ఎవరి పనుల్లో వాళ్ళు పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. పిల్లల గురించి కేర్ తక్కువ ఉండేది. అలాగే పిల్లల గురించి తెలుసుకునేది కూడా వాళ్ళు తక్కువగా ఉండేది. ఈ రోజు అలా లేకుండా పేరెంట్స్ కి, టీచర్స్ కి అనుసంధానంగా ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టి పిల్లలు ఎందులో తక్కువ ఉన్నారు, అసలు వస్తున్నారా లేదా, వచ్చిన తర్వాత స్కూల్లో ఎలా ఉన్నారు అని తెలుసుకోవడానికి ఈ పీటీఎంస్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఒక లీప్ యాప్ ని కూడా నారా లోకేష్ గారు ఇంట్రడ్యూస్ చేశారు. లీప్ యాప్ లో మన సజెషన్స్ కానీ, లేకపోతే మనకున్న ప్రాబ్లమ్స్ కానీ, లేదా పిల్లల స్టేటస్ ఎలా ఉంది అన్నది కూడా లీప్ యాప్ ద్వారా ప్రతి పేరెంట్ కానీ, లేదా ఇక్కడికి వచ్చిన వాళ్ళు పిల్లల గురించి తెలుసుకోవాలన్నా, లేదా టీచర్స్ కానీ తెలుసుకునే దానికి అవకాశంగా లీప్ యాప్ ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే స్కూల్స్ లో ఈరోజు మీరు చూస్తే ఆవిడ హారిక గారు ఇప్పుడు చాలా చక్కగా చెప్పారు, పిల్లలు భోజనం మెరుగుపరిచేలాగా. ఎందుకంటే పిల్లలకి చదువు ఎంత ముఖ్యమో చదువుకోవడానికి ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. ఒక డాక్టర్ గా నాకు తెలుసు, పోషకాహారం ఎంత బాగుంటేనే పిల్లల మైండ్ డెవలప్మెంట్ అంత బాగుంటది, బాడీ డెవలప్మెంట్ అంత బాగుంటది. అంటే మనం బాడీలో రావాల్సిన కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, మినరల్స్, ఐరన్ అవన్నీ కూడా మనకు భోజనం ద్వారా అందితేనే పిల్లలు స్ట్రాంగ్ గా ఉంటారు, క్లాసుల్లో కాన్సన్ట్రేట్ చేసి చదువుకోగలరు. అలాగే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కోట జెడ్పీహెచ్ఎస్ లో ఘనంగా మెగా పీటీఎం 4.0. నారా లోకేష్ నేతృత్వంలో విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు. నెల్లూరుపల్లి కొత్తపాలెంలో వైఎస్ఆర్సీపీ నేత నేదురుమల్లి హరీష్ చంద్రారెడ్డి జన్మదిన వేడుకలు. పాఠశాల పిల్లలకు స్వీట్ల పంపిణీ. కోటమ్మ తల్లి ఆలయంలో భక్తుల రద్దీ. అమ్మవారికి ప్రత్యేక పూల అలంకరణ, అన్నప్రసాద వితరణ.
జీవో 396 రద్దు చేయాలి. ఈ నెల 31 వరకు పెన్ డౌన్ నిరసనకు దిగిన దస్తావేజ్ లేఖర్లు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.